హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా వీసా ఎట్లా అప్లై చేసుకోవాలి, దానికి ప్రాసెస్ ఏంది, దాని గురించి డీటెయిల్స్ అన్ని మనం ఒక సిరీస్ స్టార్ట్ చేసినాం కదా. సో అలాగా ఇంకొకటి 4th ఎపిసోడ్. అయితే ఈరోజు ఏ వీసా గురించి మాట్లాడుకుంటున్నామంటే శ్రీలంకన్ వీసా గురించి మాట్లాడుకుంటాం. శ్రీలంక వీసా ఇండియాకి ఇంత ముందు వరకు అంటే October 1, 2024 వరకు ఫ్రీ వీసా ఉండే. కానీ ఇప్పుడు ఏంటంటే వీసా ఆన్ అరైవల్ అయినట్టుంది సమాచారం. నాకు తెలిసిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వీసా ఆన్ అరైవల్ ఉంది. వీసా ఆన్ అరైవల్ అంటే ఈ నుంచి మనం పాస్పోర్ట్ తీసుకొని ఎక్కితే ఆడ దిగంగానే ఫ్యూ డాక్యుమెంట్స్ కావాల్సి వస్తుంది. అవన్నీ సబ్మిట్ చేస్తే మనకు వీసా వాళ్ళు స్టాంప్ వేసి మనకి ఇచ్చేస్తారు. మనం వీసా ఫ్రీ పే చేయాల్సి వస్తుంది. దాదాపు ఆ వీసా ఫీ ఎంత ఉంటుందంటే మేబీ 1999 రూపీస్ టు 2000 దాకా చిల్లర ఉండొచ్చు. అది శ్రీలంకన్ వీసా ప్రాసెస్. యాక్చువల్గా ప్రాసెస్ ఏంటంటే మనకు పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉండాలి. 6 months పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉండాలి. మన దగ్గర అప్ అండ్ డౌన్ అంటే మనం పోవడానికి అండ్ ఎగ్జిట్ అయ్యే 2 టికెట్లు ఉండాలి. హోటల్ బుకింగ్స్ ఉండాలి. మనం ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నాం అది ఉండాలి. తర్వాత వీసా ఆన్ అరైవల్ దగ్గరే ఇక్కడ అట్లనే ఇయ్యరు. ఏంటంటే అక్కడ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ కస్టమ్స్ ఇంటర్వ్యూ లేకపోతే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. అది అటెండ్ అవ్వాలి. అది అటెండ్ అయిన తర్వాత మనకు కస్టమ్స్ చెకింగ్ అయిపోయిన తర్వాత స్టాంప్ చేస్తారు. స్టాంప్ వేసిన తర్వాత మనకు అక్కడనే మన పాస్పోర్ట్ పైన వీసా ప్రింట్ చేసి ఇస్తారు. అదే ఆన్ అరైవల్ వీసా శ్రీలంకకు ఉంది. ఇంతకుముందు వరకు ఇది ఉండేది వీసా ఫ్రీ, మనం వెళ్ళిపోతే సరిపోయిండేది. లైక్ థైలాండ్కి ఉంటుంది చూడు వీసా ఫ్రీ అన్నట్టు ఇది శ్రీలంకకు కూడా ఉంది. సో అది ఇప్పుడు లేనట్టుంది. అది ఒకవేళ ఉంటే నేను అప్డేట్ చేస్తాను ఇంకొక వీడియో చేసి. సో అది వీసా ఆన్ అరైవల్ ఉంది. సో ఫీ ఏమో 2000 రూపీస్ ఫీ ఉంటుంది. అంతకుమించి 2999 ఫీ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం హోటల్ బుకింగ్స్ అవన్నీ తీసుకొని పోయి ఉంటే అక్కడ జాగ్రత్తగా వీసా ఆన్ అరైవల్ వస్తుంది. జాగ్రత్త ఉండాలి శ్రీలంకలో కొంచెం. ఎందుకంటే అక్కడ మనకు ఇప్పుడు ఇన్ కేస్ మీకు సిమ్ కార్డ్ కావాలంటే అక్కడ చాలా సిమ్ కార్డ్స్ ఉంటాయి. బయటికి ఎగ్జిట్ అవ్వగానే మీకు సిమ్ కార్డ్స్ ఉంటాయి. ఆ సిమ్ కార్డ్స్ అన్ని తీసుకోవచ్చు. మామూలుగా ఎంత ఉంటుందంటే ఒక 500 ఇండియన్ రూపీస్లో చెప్తున్నా, శ్రీలంకన్ రూపీస్లో ఎగ్జాక్ట్గా తెలియదు. 500 రూపీస్ నుంచి 600 కొన్ని మనకి జీబీ బట్టి మనకి ఎంత జీబీ రిక్వైర్మెంట్ ఉంది దాన్ని బట్టి మనము అదే సిమ్ కాస్ట్ ఎంకరేజ్ చేసుకోవడమో లేకపోతే ఏదో ఒకటి చేసుకొని చేయాలి. తర్వాత అక్కడి బస్సులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఫ్యూ మీటర్స్ నడిచేసి బస్ స్టాప్ దగ్గరికి పోతే అక్కడి నుంచి అదే కొలంబోలో ల్యాండ్ అయితే ఒకవేళ ఇన్ కేసు కొలంబోలో ల్యాండ్ అయితే మీరు తర్వాత వేరే సిటీలో ల్యాండ్ అయితే అక్కడ సంబంధించిన వాళ్ళు ఉంటాయి. వాటి కూడా తెలుసుకొని వీడియో చేస్తా. ఇన్ కేసు మీరు కొలంబోలో ల్యాండ్ అయితే అక్కడి నుంచి 200 మీటర్స్ బయటకు నడుచుకుంటూ పోతే మీకు సిటీకి బస్సులు ఉంటాయి. ఈజీగానే ఉంటాయి. దాదాపు తక్కువ ఉంటుంది పోల్చుకుంటే. ఒక ఇండియన్ రూపీస్లో ఒక 20 to 25, 35 రూపీస్తో మీరు సిటీకి వెళ్ళిపోవచ్చు. దాదాపు 14 to 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. సో అలా ఉంటుంది. అక్కడ హోటల్ బుకింగ్స్ మీరు ముందే చేసుకోవాలి. ప్రిఫరబుల్ మీకు నచ్చిన హోటల్స్ నీట్గా చేసుకోండి. ఎందుకంటే అక్కడ హోటల్స్ బాగుంటాయి. బీచ్ వ్యూ కావాలంటే బీచ్ వ్యూ చేసుకోవచ్చు. సో అలా ఉంటుంది. అది ఈజీయే. ఇంతకుముందు వీసా ఫ్రీ ఉన్నప్పుడు పోయి ఉంటే సరిపోయేది. నేను పోలేదు. నేను వీసా ఆన్ అరైవల్ కూడా పోవాలనుకుంటున్నాను. మేబీ ఇంకొక 10 daysలో పోవాలనుకుంటే పోతాను. అప్పుడు మీకు బ్లాగ్స్ వస్తాయి మన ఛానల్లో. వాయిస్ అది వేరే కదా ఛానల్లో విష్ణువర్ధన్ బ్లాగ్స్లో వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. సో ఇలాంటి మోర్ వ్లాగ్ వీడియోస్ గురించి వీసా ఇన్ఫర్మేషన్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెడితే నాకు చాలా హెల్ప్ అవుతుంది. నా ఛానల్కి బూస్ట్ అవుతుంది. సో ఇంకే కంట్రీ వీసా గురించి మీకు డీటెయిల్స్ కావాలో అనేది నాకు మెన్షన్ చేస్తే దాని గురించి తెలుసుకొని కరెక్ట్గా వీడియో చేస్తా. ఇన్ కేస్ ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే కరెక్ట్ చేయండి, కింద కామెంట్లో చెప్పండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.